నిధులను రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకిచ్చేదను. ఆమేన్. ఎవరికి ఇచ్చేదను? నీకిచ్చేదను. నువ్వేం చేయాలి? చదువుతానికి చదువునా. నా సేవకుడైన యాకోబును నిమిత్తము నేను ఏర్పరచుకొనున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నిన్ను పేరు పెట్టి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము ఎప్పుడైతే స్థిరులుగా ఉంటామో దేవుడు మనల్ని నీ పేరు పెట్టి పిలిచాడు. నేను ఏదో నువ్వు రాలా, నువ్వు దేవుని సన్నిధికి రాలా. దేవుడు నిన్ను పిలిచాడు, ప్రభువు నిన్ను పిలిచాడు, ప్రభువు నిన్ను నడిపించాడు. కనుకనే నువ్వు వచ్చావు. వచ్చిన నీవు ఎలా ఉండాలి? పెళ్ళికి వెళ్తాం అనుకోండి, పెళ్ళికి ఏం లేకుండా సింపుల్గా వెళ్తామా? దేవుని సన్నిధికి మనం వెళ్ళేటప్పుడు, దేవుని దగ్గరకు మనం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా, చాలా భయంతో ఉండాలా, చాలా భక్తితో ఉండాలా, వినయ విధేయతతో ఉండాలా. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరకు వెలుస్తావో దేవుడు నిన్ను పిలవగానే చిత్తం ప్రభు అనాల. ఆమె అయ్యా ఏంబే అనకూడదు. అయ్యా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము పేరు పెట్టి పిలిచిన దేవుడు, పేరు పెట్టి పిలిచిన నాథుడు నీకు రహస్య స్థలాలలో ఉన్న ధనాన్ని నీకు ఇస్తాడు. ఏ స్థలం అండి? రహస్యం. అందుకు దేవుడు అంటాడు, ఏది రహస్య స్థలము అంటే మత్తయి సువార్తలో ఏమని వ్రాయబడి ఉందంటే, చదవద్దులే, రహస్యమందు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి, రహస్యమందు చూచుతున్న నీ తండ్రి నీకు ప్రతిఫలాలు ఇస్తాడు. ప్రభువుని ఘనపరిచినప్పుడు నువ్వు ఎప్పుడు ఘనపరుస్తావు? మనుషులను ఘనపరచకూడదు. హల్లెలూయా. మనిషిని ఘనపరచకూడదు. మనిషి ఏమైపోతున్నావు, ఎప్పుడు ఏమైపోతాడో తెలియదు. దేవుని ఘనపరచు. అందుకంటాడు, ఘనమైన నా యేసయ్యా బహు ఆశ్చర్యములు నీ ఘన కార్యములు. హల్లెలూయా. మన దేవుడు ఘనమైన వాడు. రహస్యమందు ధనం. ఏమండి? రహస్యమందు ఉంచబడిన ధనం నీకిచ్చేదను. ఆమె నీకిస్తాడు. దిగులు పడకు, భయపడకు, జడియకు, దేని విషయంలో అధైర్యపడకు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆమె దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు సజీవుడు. నువ్వు ఆరాధిస్తున్నావే, నువ్వు ప్రార్థన చేస్తున్నావే, నీవు కన్నీరు కారుస్తున్నావే, నీ కన్నీరంతా కూడా దేవుడు చూస్తున్నాడు. ఏదో మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు మన దేవుడు. హల్లెలూయా. మా వందనాలు. మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు. ఆయన చెప్పాడంటే చేస్తాడంతే. ఇశ్రాయేలీయుల దేవుడు మన దేవుడు. ముందుకు రాక విడుగులు కాలిస్తాడు. ఇశ్రాయేలీయుల దేవుడు ఉంచబడిన నిధులను, ఏ నిధులు? రహస్య స్థలములలో మరుగైన ధనమును. బాబా ఎంత గొప్పది! ఆయన ఇస్తానన్నాడు. ఇచ్చువాడు ఆయనే. ఆయన ఇస్తే మనకు అప్పు ఉండదు. ఆమె ఆయన ఇస్తే మనకేముండదు, అప్పులు ఉండవు.
ఆయన ఇచ్చినట్లయితే ఆయన ఇవ్వాలి. అందుకు బైబిల్ అంటది అడుగుడి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో అడుగుడి. మనం అడగాల. ఎవరిని అడుగుతాం? మనిషిని ఇసుకించకుండా ఫోన్లు చేసి అడుగుతా ఉంటాం, అయ్యా ఈ అని. దేవుడు మనకిస్తాడు. పోగొట్టుకున్నదంతా ఇస్తాడు. ఆమేన్. పోగొట్టుకున్నదంతా ఇస్తాడు. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అదంతటిని దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకు ఆయన ఇస్తాడంటే నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు. ఆమేన్. నిన్ను పిలిచాడు. నేనేం పేరు అండి, నా పేరేదో చిన్న పేరులే అనుకోవద్దు. నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే అది నీ గొప్పతనమో నా గొప్పతనమో కాదు. హల్లెలూయా. బడికి వెళితే చదువు వస్తుంది, గుడికి వెళితే భక్తి అబ్బుద్ది. ఆమేన్. వినండి చాలా జాగ్రత్తగా. ఏమండి? బడికి వెళితే చదువు వస్తుంది, గుడికి వెళితే భక్తి వస్తుంది, పనికి వెళితే పని వస్తుంది, పండుకుంటే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. నిద్రమత్తులను దేవుడు ఏమంటాడు? నిద్రమత్తులను ఎన్నాళ్ళు నిద్ర, ఎన్నాళ్ళు నిద్రపోతావు? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను పేరు పెట్టాడు. ఏమంటే నా పేరు తెలుసా ఆయనకి? నా పేరు ఆయనకు తెలుసా అని మనం ఒకసారి మనకు మనం అనుకోవచ్చు. కానీ దేవుడు అంటాడు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను. హల్లెలూయా. నీవు నా సొత్తు. నేనెందుకని? నీ రక్తంలో కడగబడాను, నీ సొత్తుగా మార్చబడ్డాను. అందుకే నాకు ఇంతకు ముందు ఉండే ఒక వాచ్ ఉండేది, ఒక ఉంగరం ఉండేది. మా అత్తగారు ఒక ఉంగరం పెట్టారు, ఒక టైటానిక్ వాచ్ రాజు గిఫ్ట్ ఇచ్చాడు. ఇవన్నీ కొన్ని రోజులే. హల్లెలూయా. ఇవన్నీ కొన్ని రోజులే. దేవుడు ఇచ్చేది శాశ్వతమైనది. ఆమేన్. దేవుడు ఇచ్చేది నువ్వు దేవుని దగ్గర భక్తి చేయటానికి నువ్వు ఇష్టపడితే. ఏమండి? ఒక ఎద్దు కూడా, ఒక కోడ దూడ కూడా అరక దున్నటానికి, పొలము దున్నటానికి తన మెడ ఉంచి మెడ మీదకి కాడి వస్తుంది. కాడి మోసి 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 కాయలు కాసిపోతాయి. ఏమండి? కాడి మోసి మోసి కాయలు కాసిపోతాయి. ఈ రోజున చాలా మంది జీవితాలు, కుటుంబం అనే కాడిని మోస్తుకోడు కూడా కాయలు కాయట్లేదా? ఆమేన్. కాయలు కాయటం లేదా? దేవుని దగ్గరగా వచ్చిన నీవు ఏం తీసుకొని వెళ్తావు? దేవుని దగ్గరకు వచ్చిన నీవు ఏం తీసుకొని వెళ్ళాలి? రహస్యమందు చూసు తండ్రి నీకు ప్రతిఫలాలు ఇవ్వాలి అంటే నువ్వేం చేయాలా? రహస్యమందు చూస్తున్న తండ్రి నీకు ఆశీర్వదించబడాలి అంటే నువ్వేం చేయాలా? సబ్బు కంపెనీని ఎప్పుడైనా చూసారా? కానీ మీ పిల్లల్ని చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. పిల్లలను కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలంటే మతికి వస్తుంది. మా ఊర్లో నాగార్జున సాగర్ ఉంది. సాగర్లో ఫుల్ ప్రజలుగా నిండింది. పితరులు అంటుండేవాళ్ళు, మాకు తెలియదు. నాగార్జున సాగర్ కొండను చూడటానికి ఇలాగే మనలాగే చాలా మంది స్టీమర్ ఎక్కి వెళ్తా, పడవ ఎక్కి వెళ్తా ఉంటే ఫుల్గా నిండిందంట. ఏడుస్తున్నాడు పిల్లోడు. రే ఏడమక్క, ఎంత చెప్పినా ఏడుపు మాటలా. తర్వాత ఏమన్నా తెలుసు? తల్లి ఎత్తి లోనేస్తానని చెప్పి. దేంట్లో? పడవ అలాగే ఆగిపోయింది. నువ్వు ఎత్తి లోన్ అయ్యాలా, అది పోవాలా? వేస్తావా? మాటలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ప్రార్థనకు వచ్చినప్పుడు పిల్లల్ని నవ్వాలి, అంతేగాని దబిడి
కొట్టకూడదు. అర్థమైందా? నువ్వు 4 దెబ్బలు కొట్టాడు, ఒక ఏడుపు పెరుగుద్దే తప్ప తరగదు. ప్రేమతో నువ్వు కొంచెం వాడిని ఆలనా పాలన చూసావనుకో, వాడు అమ్మట ఏం చేస్తాడు? ఏడుపు ఆపేస్తాడు. హల్లెలూయా. అది కంట్రోల్లో పెట్టడం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అడుగుడి మీకు, వెతుకుడి మీకు, తట్టుడి మీకు. అంటే ఎవరి దగ్గర మనం అడగాల? ఏమండి, చాలా జాగ్రత్తగా వినండి. ఎవరి దగ్గర అడగాల? ఈరోజు అప్పు లేని వాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఒక్కళ్ళు కూడా ఎత్తరు, ఏదో ఆ పిల్లలు తప్ప. ఏమండి, ఆ పిల్లలు తప్ప ఎవరు కూడా అప్పు లేదు. నాకు అందరికీ అప్పులు ఉన్నాయి. మరేమ్మకి లేదనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. అమ్మా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని